ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 95వ కీర్తన 2వ వచనము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. ప్రియులారా, ఈ వచనము దేవుని ఆరాధన ఎలా ఉండాలో బోధిస్తుంది. మొదటిగా కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి రావాలి. అవును, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ముందుగా కృతజ్ఞతా హృదయంతో రావాలి. అంటే ఆయన చేసిన మేలులు గుర్తు చేసుకుంటూ ఆయనను స్తుతించాలి. రెండవదిగా కీర్తనలతో పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయాలి. అవును, ఆయనను పాటలతోనూ కీర్తనలతోనూ ఆయనను మహిమపరచాలి. అంటే కేవలము ఆచారంగా కాదు, హృదయపూర్వకంగా సంతోషంతో ఆయనను స్తుతించాలి. ఎప్పుడైతే మనము ఈ విధంగా హృదయపూర్వకమైనటువంటి ఆరాధన కృతజ్ఞతాభావంతో చేస్తామో అప్పుడు అది ఆయనకు ప్రీతికరమైన ఆరాధన. తద్వారా మనము దేవుని ఆశీర్వాదము, మేలులు పొందుకుంటాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.